హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము.
సింహరాశికి 2025 సంవత్సరం గురుగ్రహ గోచార ఫలితాలు తెలుసుకుందాము. సో ఈ గురుగ్రహము సింహరాశి వారికి మే 14 వరకు కూడా దశమ స్థానంలో ఉంటున్నారు. ఓకే, 2025 సంవత్సరం మే 14 రాత్రి వరకు కూడా వీళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, వీళ్ళు చేసే వృత్తిపరంగా మంచి ఫలితాలే పొందుతారు. ఓకే, అండ్ వీరికి అనుకున్న లక్ష్యం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. అండ్ గురువు ఎప్పుడైతే మనం చూసినట్లయితే మే 15 అంటే మే 14న రాత్రి మారుతున్నారు కాబట్టి అప్పుడు లాభస్థానంలోకి వెళతారు. సో వీళ్ళకి ఏంటంటే మే 14 వరకు వృషభంలో ఉంటారు, 14వ తేదీ రాత్రి నుంచి మిథునంలోనూ ఉంటారు. తర్వాత మిథునంలో సంచరించేటటువంటి గురుని యొక్క అతిచారం కారణం చేత, అతిచార యోగం చేత అంటే ముందుకు వెళ్ళడం వేగంగా. సో అక్టోబర్ 18వ తేదీ రాత్రి నుంచి కూడాను 2025 అక్టోబర్ 18 రాత్రి నుంచి కూడా గురువు గారు కర్కాటక రాశిలోకి వెళుతున్నారు. మిథునం నుంచి కర్కాటక రాశి. కర్కాటకం ఏమైంది? వ్యయస్థానం అయింది. ఓకే, అంటే 12వ స్థానం. సో 3 నెలలు అక్కడ ఉంటారు, అంటే 48 డేస్ అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, మళ్ళీ 11వ స్థానంలోకి వచ్చేస్తారు. సో 3 స్థానాలలో ఉంటారు ఈ సంవత్సరంలో సింహరాశి వారికి కూడా. సో గురువు యొక్క ప్రతికూలతలు, అనుకూలతలు 2 రకాలు ఉంటాయి. సో ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక మే 14వ తేదీ వరకు అనుకూలమైన ఫలితాలే పొందుతూ ఉన్నారు. అంటే దశమ స్థానం కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే గురువు అంటే కాకపోతే వాళ్ళు చేసే పనిలో కొద్దిగా వాళ్ళకి ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. ఓకే, మిథున రాశిలోకి వచ్చిన తర్వాత మే 15వ తేదీ నుంచి కూడాను వీళ్ళకి అంటే అది లాభస్థానం అవుతుంది. మిథునం అనేది 11వ స్థానం లాభస్థానం అవుతుంది అనమాట. లాభస్థానంలోకి వెళ్ళినటువంటి గురుని ప్రభావం చేత వీరికి వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. అలాగే అనుకున్న దానికన్నా కూడా మంచి ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. ఓకే, అండ్ ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. సో కూల్గా ఉంటారనమాట. అండ్ వీళ్ళు పనిచేసేటటువంటి రంగంలో కూడా మంచి గుర్తింపు వస్తుంది వీళ్ళకి. అండ్ గురుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే లాభస్థానము అది తోబుట్టులకు సంబంధించిన స్థానం కూడా. సో మంచి సంబంధాలు నెలకొంటాయి. అండ్ విద్యార్థులకి కూడా మంచి విజయం కలుగుతూ ఉంటుంది. అండ్ గురుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క అంటే మదర్ ఆరోగ్యం విషయంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి అన్నమాట. గురుడు లాభంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇది కూడా ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళకి అన్ని రిలేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది లాభస్థానంలోకి గురుని సంచారం వల్ల. అండ్ అక్టోబర్ 18వ తేదీ నుంచి మీ రాశికి వ్యయస్థానంలోకి వస్తున్నారు, కర్కాటక రాశిలోకి. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు కూడాను వీరికి సుమారు ఒక 48 రోజుల పాటు ఆ రాశికి అంటే సింహరాశి వాళ్ళకి వ్యయస్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తారు 48 డేస్ కూడా. సో ఈ పీరియడ్లో వీళ్ళకి ఆకస్మికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎనీ టైప్, అంటే జాబ్లో అవ్వచ్చు, ఒక పిల్లల వల్ల కావచ్చు, ఆర్ ఎనీ ఆరోగ్యం కూడా కావచ్చు. సో ఈ విధంగా ఈ 48 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో. అండ్ వీళ్ళకి మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ నుంచి లాభస్థానంలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు కాబట్టి వ్యయస్థానం నుంచి గురుని యొక్క ఈ యొక్క వెనక్కి వచ్చేసిన తర్వాత ఈ సంచారం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ అతిచారం మీద వెళ్ళినటువంటి 48 డేసే బాగాలేదు. ఓకే, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ టైంలో అలర్ట్గా ఉండాలి కొంచెం. సో దాని తర్వాత వచ్చే పీరియడ్ మళ్ళీ లాభస్థాన ఫలితాలు ఇస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్ వరకు అదే ప్లేస్లో ఉంటారు గురువుగారు. సో మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంచరిస్తూ ఉంటాయి. అంటే చిన్న ప్లానెట్స్, చిన్నవంటే మనకి 1 మంత్లో మూవ్ అయ్యేవి, 2 డేస్లో మూవ్ అయ్యే చంద్రుడు, అది పర్వాలేదు, అది ఎవ్రీ 2 డేస్ చంద్రుడు మూవ్ అవుతారు. అలాగే 1 మంత్లో మూవ్ అయ్యే ప్లానెట్, అలాగే
20 డేస్కి ఒకసారి, 40 డేస్కి అలా మూవ్ అయ్యే ఉంటాయి కదా. సో వాటి ఫలితాలు మనం మంత్లీ దాంట్లో చూసుకోవచ్చు అనమాట గోచారం. ఇవి మెయిన్గా మనం పెద్ద గ్రహాలు చూస్తున్నాం కాబట్టి ఇది గురుగ్రహ గోచార ఫలితాలు, అంటే గురువు మీకు ఇస్తున్నటువంటి ఫలితాలు. అండ్ మీ జన్మ జాతకాన్ని కూడా చూసుకొని జన్మజాతకాన్ని బట్టి కూడా ఎలా ఉంది అది కూడా ఒక 50% రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి గోచారము ప్లస్ అది రెండు చూసుకొని మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ ఆర్ ఎనీ సోర్స్ మీకు ఓకే, వర్చువల్ ఆర్ ఫిజికల్, మీరు ఎలా అయినా ఒకసారి వాళ్ళతో చూపించుకొని వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఎలా ఉంది అని తెలుసుకుంటే కనుక మీరు ఆ పీరియడ్లో చేసుకోవాల్సిన రెమెడీస్ కావచ్చు, లేదా అలర్ట్గా ఉండడం కావచ్చు, ఓకే పనులను వాయిదా వేసుకోవడం లేదా ముందుగా చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు అనమాట. సో రెమెడీస్ కూడాను ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది దీని తర్వాత. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు రెమెడీస్ కూడా చూసి మీరు తెలుసుకోండి, ఇంకా 10 మందికి తెలియజేయండి. ఓకే, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇది ఈ యొక్క సింహరాశి వారికి గురువు ఇచ్చేటటువంటి గోచార ఫలితాలు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు, అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి, అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం, అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా. సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా. ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా, అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని, ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా. ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది.
దానితో పాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.